బ్రేకింగ్ న్యూస్ మరో వివాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నయ్య దుష్యంత్ రెడ్డి వ్యవహార శైలితో ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు తమ వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని దుష్యంత్ రెడ్డిపై కాంగ్రెస్ కోఆర్డినేటర్ దారా భాస్కర్ ఆరోపణలు చేశారు. అనిరుద్ రెడ్డి విజయం కోసం కష్టపడితే ఇప్పుడు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కూడా వాళ్ళు వాపోవడం జరిగింది. 10 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని దారా భాస్కర్ తెలిపారు. తనతో మాట్లాడుతున్న వారిని పిలిపించి తనకు దూరంగా ఉండాలంటూ కౌన్సిలింగ్ ఇస్తున్నారన్నారు. కాల్ డేటా చోరీపై డీజీపీకి కూడా ఫిర్యాదు చేశానన్నారు. ఇక స్వపక్షంలో విపక్షంలో ఉన్న ఎమ్మెల్యే అన్నయ్య వేధింపులపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు. నమస్కారం, నా పేరు దారా భాస్కర్, పిసిసి కోఆర్డినేటర్ జడ్చల నియోజకవర్గం. నేను గత ఆగస్టు నెల 13వ తారీఖు రోజు నా యొక్క కాల్ డేటాను తీసుకొని నాతో నిరంతరము సంబంధం కలిగి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, అదేవిధంగా కొంతమంది ఏదైతే సమస్యలు చెప్పుకోవడానికి నా దగ్గరికి వస్తున్నారో ప్రజలు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. దాంతోపాటుగా ఎస్పెషల్లీ నవపేట మండలంలో ఎమ్మెల్యే అన్నగారు ఎవరైతే ఉన్నారో దుష్యంత్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన కొంతమంది స్పెషల్గా ఫోకస్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మీద అక్రమంగా కేసులు కూడా పెట్టేయడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా గత సంవత్సర కాలం నుంచి ఎస్సీ ఎస్టీల పైన అత్యధికంగా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా నా దృష్టికి వచ్చింది. కొంతమంది కార్యకర్తలను ఆయన కొంచెము అతి చేసే కార్యక్రమం ఉన్నప్పుడు కొంత ప్రశ్నిస్తున్నప్పుడు వారిని గ్రూపులలో సస్పెండ్ చేస్తున్నట్టు మెసేజ్ పెట్టడాలు, తర్వాత కొంతమందిని బెదిరించి అక్రమ కేసులు పెట్టడాలు, ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. ఆయన దానికి ఎందుకు అట్లా చేసిరని వేరే వాళ్ళు అడిగితే, నేను గతంలో జెడ్పీటీసీగా కంటెస్ట్ చేసిన, ఓడిపోయి అక్కడ ఇన్ఛార్జిగా పనిచేసిన అని అంటాడు. కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాళ్ళు ఇన్ఛార్జిగా పనిచేస్తే జడ్చల నియోజకవర్గం 6 మండలాలలో జడ్చల మండలానికి జెడ్పీటీసీగా లింగంపేట యాదన్న పోటీ చేసిండు, ఆయన ఇన్ఛార్జిగా ఉండాలా? అనిరుద్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన పేరు చెప్పుకొని విచ్చలవిడిగా ఆయనకు నచ్చినట్టుగా ఎవ్వరు అడిగేవాళ్ళు లేరు, నేను ఎమ్మెల్యే అన్నదని చెప్పుకొని మాత్రమే ఈ చెలాయింపు తప్ప, కాంగ్రెస్ పార్టీలో జెడ్పీటీసీ పోటీ చేసిన వాళ్ళు నిజంగానే ఇన్ఛార్జీలుగా ఉండేటువంటి వాతావరణమే ఉంటే మిగతా మండలాలు అందరూ కూడా ఇన్ఛార్జి ఉండొచ్చు కదా. ఎక్కడ లేని ఇన్ఛార్జి నవపేటలో ఎందుకు ఉంటాడు? చౌడూరులో భూమి కబ్జా చేసినట్టు వారి మీదనే కంప్లైంట్ ఇచ్చారు. అదేవిధంగా కొంత ఒక బీజేపీ టీఆర్ఎస్ కొంతమందిని గుంపు చేసుకొని పట్వార్ రామచంద్ర అని మా దగ్గర ఉంటాడు ఇన్మంగళ విలేజ్లో, ఆయన విషయంలో సెటిల్మెంట్కు వాళ్ళు ఒక వేదిక చేసుకొని వాళ్ళు ఇది చేశారు. ఇల్లు కడుతుంటే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు. కొంత వర్గపోరు అనేది కొంతకాలంగా నడుస్తుంది. అది ఏం జరిగినా అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి దాన్ని మేము పార్టీలో చూసుకుంటాం. నా మీద ఒక తప్పుడు ఎమ్మెల్యే గారిని నేను అన్నానని ఒక తప్పుడు ఫిర్యాదు ఇప్పించి ఆ తప్పుడు ఫిర్యాదు నా మీద తప్పుడు కేసు పెట్టియాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో నేను డీజీపీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీదనే నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తప్ప నేను పార్టీ అంతర్గత విషయాలను కానీ ఇంకోటి మీడియాలో మాట్లాడదు. మా యొక్క కట్టుబాట్లు మాకున్నాయి. సందర్భం వచ్చినప్పుడు నేను పార్టీ పెద్దవాళ్లకు, పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకి, బాధ్యులకి, పిసిసి ప్రెసిడెంట్ గారికి, ఇన్ఛార్జి గారికి ఇలా ఏం విషయాలు చెప్పాలో అక్కడ చెప్తాం. ఏ పదవి లేనటువంటి దుష్యంత్ రెడ్డి అన్ని పదవులు నన్ను అడిగి తీసుకోవాలా, నన్ను డిక్టేటర్షిప్ నేను చేస్తా, నన్ను అడిగే జరగాల పనులంటే అది అవ్వదు, అలాంటి పరిస్థితి ఉండదు అనేటువంటి పోరాటమే మాది తప్ప వారికి మాకు వ్యక్తిగతమైన పంచాయతీలు లేవు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నయ్య దుష్యంత్ రెడ్డి వ్యవహార శైలితో ఇబ్బంది పడుతున్నట్లు కూడా పీసీసీ కోఆర్డినేటర్ దారా భాస్కర్ తెలియజేయడం కూడా మనం చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పవన్, మనం చూస్తున్నాం ఇప్పటికే తన వ్యక్తిగత కాల్ డేటా చోరీకి గురైంది అని చెప్పి కూడా ఆయన డీజీపీకి కంప్లైంట్ చేయడం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి దుష్యంత్ రెడ్డి కానీ అనిరుద్ రెడ్డి కానీ ఎవరైనా స్పందించారనుకోవచ్చు. దారా భాస్కర్ ఫిర్యాదు పైన, దారా భాస్కర్ చేస్తున్న ఆరోపణలపైన అయితే ఇంతవరకు స్పందించలేదు. దానిపైన అనిరుద్ రెడ్డి స్పందన ఏ రకంగా ఉంటుందనేది వేచి చూడాలి. వాస్తవానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. అనేక వివాదాలు ఆయన చుట్టూతా వస్తూ ఉన్నాయి. అప్పట్లో తిరుమల తిరుపతిలో తెలంగాణ ప్రజాప్రతినిధుల
సిఫార్సు లేఖలను వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదంటూ ఆయన ఒకంత ఘాటుగానే మాట్లాడారు. అది కూడా కొంత వివాదాస్పదమైంది. అక్కడ తిరుమల తిరుపతిలో కల్తీ నెయ్యి వివాదం జరుగుతున్నప్పుడు ఈయన అటువంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తెలంగాణలో కొత్తగా ఎన్నికైన కొంతమంది ఎమ్మెల్యేలతో ఒక రహస్య సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గానికి సంబంధించి నిధులు రావడం లేదు, మనమంతా కూడా ఒక గ్రూప్గా తయారై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలంటూ ఆయన ఏర్పాటు చేసిన మీటింగ్ సంచలనంగా మారింది. దాంతో అనిరుద్ధ్ రెడ్డిని అసలు ఆ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఏంటనేది పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ పార్టీ దానిపైన ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం, దాని వివరణ కోరడం, ఇవన్నీ ఆయన వివరణ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఆ వివాదం సమసిపోకముందే మరొక వివాదం జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న ఫార్మా కంపెనీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అరగంటలోగా రాకపోతే ఆ కంపెనీని తానే తగలబెడతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారాయి. అలానే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తున్న ఎర్రశేఖర్ పైన ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున దుమారం రేపాయి. ఆయన పార్టీని మోసం చేసిన వాళ్ళు తిరిగి పార్టీలోకి ఎలా వస్తారు, సంచులు మోసేవాళ్ళంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తాజాగా అటు ఆయన నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు, పిసిసి కోఆర్డినేటర్ స్థాయి నాయకుడు ఆయన ఎమ్మెల్యే పైనే ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నదంతా ఎమ్మెల్యేకి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా తెలియదు, కానీ మొత్తం మీద అటు అనిరుద్ధ్ రెడ్డి వ్యవహారం, ఆయన సోదరుడు దుష్యంత్ రెడ్డి వ్యవహారం మాత్రం అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకి గురి చేస్తుంది అనేది అటు పిసిసి కోఆర్డినేటర్ దారా భాస్కర్ చేస్తున్న ఆరోపణ. దానిపైనే ఆయన 2 రోజుల క్రితమే ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. గడిచిన కొంతకాలంగా తనతో ఎవరెవరైతే తన వెంట తిరుగుతున్నారో, తన వద్దకు పనులు చేయించుకోవడానికి వస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళను తనతో భాస్కర్ దగ్గరికి వెళ్ళొద్దంటూ వాళ్ళపైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదంతా కూడా నా కాల్ డేటా తీసుకొని నాకు ఎవరెవరు ఫోన్లు చేస్తున్నారో వాళ్ళని గమనించిన తర్వాత, వాళ్ళని గుర్తించిన తర్వాత ఈ రకంగా చేస్తున్నారు అనేది అటు భాస్కర్ చేస్తున్న ఆరోపణ. దీనిపైనే తాను ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను, ఫిర్యాదు చేసిన దానిపైన పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేదు, కానీ అనూహ్యంగా తాను అటు ఎమ్మెల్యే పైన, ఎమ్మెల్యే సోదరుని పైన ఆరోపణలు చేస్తూ మీడియా సమావేశం నిర్వహించిన వెంటనే కేవలం 9 నిమిషాలలోనే పోలీస్ శాఖ నుంచి 3 మెసేజ్లు తనకు వచ్చాయి. ఫిర్యాదును స్వీకరించాం, దానిపైన దర్యాప్తు ఒక అధికారిని నియమించామంటూ ఒక మెసేజ్ వచ్చింది. ఆ వెనువెంటనే మీ ఫిర్యాదును డిస్పోజ్ చేస్తున్నట్లుగా మరొక మెసేజ్ కూడా వచ్చేసింది. దీనిపైన తాను న్యాయ పోరాటం చేస్తామంటూ చెప్తున్నారు. ఇక నవాబ్పేట మండలం సొంత మండలం ఎమ్మెల్యేకి సంబంధించి ఆ మండలంలో దుష్యంత్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి సోదరుడు దుష్యంత్ రెడ్డి వ్యవహార శైలితో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలపైనే ఆయన కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఆయన చేస్తున్న కార్యక్రమాలను ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు నమోదు చేయడం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారంటూ చెప్తున్నారు. ఇతర పార్టీలకు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పార్టీల నుంచి వచ్చిన కొంతమందిని దగ్గర తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైనే ఆయన దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. గడిచిన 10 ఏళ్లలో అటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంతటి నిర్బంధాన్ని తాము ఎవరూ కూడా ఎదుర్కోలేదు. కానీ ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సోదరుడు దుష్యంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాల వల్ల తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామంటూ ఆయన చెప్పారు. అంతేకాకుండా కొంతమంది వ్యక్తుల్ని అనుచరులుగా పెట్టుకొని అనేక సెటిల్మెంట్లకు పాల్పడుతూ ఉన్నారు. చౌడూరులో రైతులకు సంబంధించిన భూముల కబ్జాకు పాల్పడ్డారు. అలానే అక్కడ ఎవరైనా కొత్తగా నిర్మాణాన్ని చేపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా చేశారు. దీని అంతటిపైన తాను ఇప్పటికే పార్టీ దృష్టికి తీసుకొచ్చాను, పార్టీ దీనిపైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానంటూ చెప్తూ వస్తున్నారు. వాస్తవానికి ఎటువంటి పార్టీలో ఎటువంటి పదవి లేకపోయినా కేవలం ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సోదరుడైనందువల్లే దుష్యంత్ రెడ్డి రకంగా వ్యవహరిస్తున్నారు. అదే నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి. ఇంకా వేరే ఇతర మండలాల్లో ఉన్న నాయకులు ఎవరు కూడా ఇట్లా దౌర్జన్యం చేయడం లేదు. ఇతర మండల స్థాయి నాయకుల్ని పట్టుకొని దుష్యంత్ రెడ్డి అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ కొంతవరకు నష్టపోతున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇవన్నీ కూడా తాను పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ తదితరుల దృష్టికి తీసుకువెళ్తాను, ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ కోరుతానంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అయితే కలకంలో రేపుతున్నాయి. నిజంగానే దారా భాస్కర్ ఆరోపిస్తున్నట్టుగా
కాల్ డేటా ఆధారంగా కాల్ డేటా సేకరించి ఆ కాల్ డేటా ఆధారంగానే ఆయన దారాభాస్కర్ అనుచరులపైన ఒత్తిడి తీసుకొస్తున్నారా, లేకుంటే అనిరుద్ రెడ్డికి తెలిసి ఈ వ్యవహారం జరుగుతుందా, లేకుంటే దుష్యంతే కావాలని కార్యకర్తలని వీళ్ళందరినీ ఇబ్బందులు గురి చేస్తున్నారా అనే చర్చ అయితే మొత్తం మీద అక్కడ నియోజకవర్గంలో జరుగుతుంది. వెంటనే దీనిపైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దృష్టి పెట్టి అక్కడ నియోజకవర్గంలో ఉన్న అసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం కలగకుండా చూడాలంటూ అటు దారాభాస్కర్ అయితే కోరుతున్నారు. ఇప్పటికే అనిరుద్ రెడ్డి వ్యవహార శైలిపైన కూడా ఇంకా అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదు నియోజకవర్గంలో, కనీసం ఆయన పిఏకు ఫోన్ చేసినా ఆయన కూడా ఎప్పుడు కూడా స్పందించడం లేదు అంటూ మాట్లాడుతున్నారు. తాను ఎమ్మెల్యే గురించి అన్నన మాటలు అన్నానన్నట్లుగా కొంతమంది వ్యక్తులు చెప్తున్న చెప్పుడు మాటలు విని తనపైన కేసులు నమోదు చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పరిస్థితి జడ్చర్ల నియోజకవర్గంలో ఈ రకంగా ఉంది. కాబట్టి దీనిపైన వెంటనే టీపీసీసీ చర్యలు తీసుకోవాలంటూ దారాభాస్కర్ కోరుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అటు అనిరుద్ రెడ్డి వ్యవహార శైలి, అనిరుద్ రెడ్డి అటు జడ్చర్ల నియోజకవర్గంలో అనిరుద్ రెడ్డి సోదరుడు దుష్యంత్ రెడ్డి చేస్తున్న ఇటువంటి దౌర్జన్యాలపైన అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిపైన టీపీసీసీ ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాలి. ఇప్పటికే దారాభాస్కర్ అయితే అటు పోలీసులకి ఫిర్యాదు చేశారు, తన కాల్ డేటాను తీశారు, ఇంకా వేరే వేరే అక్రమాలకు పాల్పడుతున్నారు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద కేసులు నమోదు చేస్తున్నారు. వీటిలన్నిటిపైన చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్తున్నాడు. ఇదే విషయాన్ని టీపీసీసీ దృష్టికి కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో టీపీసీసీ మరి ఎట్లా స్పందిస్తుంది, అనిరుద్ రెడ్డితో మాట్లాడి సయోధ్య కుదురుస్తుందా, లేకుంటే అటు నియోజకవర్గంలో ఇతరుల జోక్యం పైన ఏ రకమైన చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి. రత్న పవన్, ఇంతకుముందు మనం గతంలో బీఆర్ఎస్ హయాంలో చూసాం ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయాలు కానీ, లేదంటే కాల్ డేటా రికార్డింగ్స్కి సంబంధించిన విషయాలు. అది ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా ఇటువంటిది, అందులోనూ స్వపక్షంలోనే జరుగుతున్న క్రమంలో మరి అధికార పక్షం ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు, మరి అధికార పక్షానికి ఏ విధంగా జవాబిచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు అనిరుద్ రెడ్డి కానీ, లేదంటే తన అన్న దుష్యంత్ రెడ్డి కానీ అనుకోవచ్చు అంటారు పాప? దారాభాస్కర్ ఈ ఆరోపణలన్నీ చేస్తున్నారు, దానికి సంబంధించి సాక్ష్యాధారాలన్నీ ఉండకపోవచ్చు. కేవలం ఆయన అనుమానపడుతున్నది ఏంటంటే తన వెంట తిరుగుతున్న వాళ్ళని, తన అనుచరులనే అనిరుద్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు కాబట్టి నా ఫోన్ డేటా తీసి ఉంటారు, నేను ఎవరెవరితోనైతే ఫోన్లలో మాట్లాడుతున్నానో వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళని కొంతవరకు నా వెనక తిరగకుండా చేస్తున్నారు కాబట్టి ఆ రకమైన ఆరోపణలు చేస్తున్నారు, ఆ రకంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ నిజంగానే ఇక్కడ ఫోన్ కాల్ డేటా తీసారా లేదా అనేది తెలియాల్సి ఉంది. దీని అంతటిపైన పోలీసులకు ఇప్పటికే దారాభాస్కర్ ఫిర్యాదు చేశారు, దానిపైన పోలీసులు విచారణ జరిపారు, ఆ కేసును కూడా డిస్పోజ్ చేశారు. దీనిపైన కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. ఆగస్టు 13వ తారీఖున తాను ఈ ఫిర్యాదు చేశాను, కానీ దానిపైన ఎటువంటి స్పందన లేదు. కానీ ప్రెస్ మీట్ నిర్వహించిన ఆ రోజే తాను ఇట్లా అనిరుద్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించిన రోజే వెంటనే 9 నిమిషాల వ్యవధిలో మొత్తం 3 మెసేజ్లు వచ్చాయి. మీ ఫిర్యాదు ఎస్పీ కార్యాలయానికి చేరిందంటూ మొదటిగా ఒక మెసేజ్ వచ్చింది. వెంటనే 2 నిమిషాల తర్వాత మరొక మెసేజ్, ఒక అధికారిని మీరు ఇచ్చిన ఫిర్యాదు పైన ఎంక్వైరీ చేయడానికి నియమించామంటూ మరొక మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత మరో మెసేజ్, చివరిసారిగా మీ దానిపైన ఎంక్వైరీ నిర్వహించాము, మీ కేసులో మీరు ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవాలు లేవంటూ ఆ కేసును డిస్పోజ్ చేస్తున్నామని మరొక మెసేజ్ కూడా వచ్చింది. అంటే కేవలం 9 నిమిషాల వ్యవధిలోనే ఇదంతా కూడా జరిగిపోయింది. దీనిపైన కూడా కొంత అనుమానాలు ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా ఆయన అనుమానాలు మాత్రమే ఆయన వ్యక్తం చేస్తున్నారు. కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళు కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుష్యంత్ రెడ్డి వ్యవహార శైలితో ఆయన కొంతమంది మండల స్థాయి నాయకులను కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఆయనకు పార్టీలో ఎటువంటి హోదా లేకపోయినా పార్టీ కార్యకర్తలకు పార్టీలో ఏమన్నా నామినేటెడ్ పదవులు లేకుంటే పార్టీ పదవులు ఇవ్వడానికి కూడా ఆయన ఇవ్వకుండా తిప్పుకుంటూ ఉన్నాడు. ఎవరికైనా పదవి ఇవ్వాలంటే నేనే ఇవ్వాలంటూ చెప్తున్నారు. పార్టీలో ఎటువంటి హోదా లేని వ్యక్తి కేవలం ఎమ్మెల్యే సోదరుడైనంత మాత్రాన ఆయనకు ఏం అధికారం ఉంటుంది పార్టీ నాయకుల్ని సస్పెండ్ చేశానంటూ ప్రకటించడం, లేకుంటే ఎవరికైనా కొత్తగా పదవి ఇవ్వడం, ఇవన్నీ కూడా అటు దారాభాస్కర్ ఆరోపణలు చేస్తున్నారు. ఆయన అతి జోక్యం వల్లనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. దీనిపైనే చర్యలు తీసుకోవాలంటూ దారాభాస్కర్ కోరుతున్నారు. దీనిపైన టీపీసీసీ ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. రత్న, అంటే పవన్, దుష్యంత్ రెడ్డి చర్యలతో విసిగిపోయిన కార్యకర్తలు కానీ, లేదంటే ఏదైతే దారాభాస్కర్ ఆరోపణలు చేస్తున్నారో ఆయన కానీ ఎప్పుడు కూడా హైకమాండ్ని కలిసే ప్రయత్నం చేయలేదా? వాళ్ళతో ఏదైతే దుష్యంత్ రెడ్డి వ్యవహార శైలి గురించి మాట్లాడే ప్రయత్నం చేయలేదా ఇప్పటి వరకు?
ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఇతర రాష్ట్ర స్థాయి నేతలకు తాను ఫిర్యాదు చేశానంటూ అటు దారా భాస్కర్ చెప్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదును మరి ఆ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లేకుంటే ఆ జిల్లా బాధ్యులు వీళ్ళు ఎవరైనా పరిశీలించారా లేదా, ఇప్పుడు వాళ్ళు మీడియా ముఖంగా అనేక ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడైనా జోక్యం చేసుకోవాలి. అటు దుష్యంత్ రెడ్డి వ్యవహార శైలిపైన కొంత ఆయన సంయమనం పాటించాలంటూ ఆయన నిలుపుదల చేయాలంటూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారంటూ దారా భాస్కర్ చెప్తూ ఉన్నారు. ఆయన కేవలం నవాబ్పేట మండలంలోనే రకరకాల ఒత్తిళ్లకు పాల్పడుతున్నాడు కార్యకర్తల మీద. కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి ఉన్న కార్యకర్తలు ఇప్పుడు దుష్యంత్ రెడ్డి వ్యవహార శైలితో కొంత విసిగెత్తిపోయారు. ఆయన ఎవరైనా ఆయనను ప్రశ్నిస్తే వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానంటూ చెప్పడం, లేకుంటే కొత్త వాళ్లకు పార్టీ పదవులు ఇవ్వడం, ఇవంతా కూడా కొంతవరకు అక్కడ ఉన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంతవరకు నిరుత్సాహానికి గురవుతున్నారు. కాబట్టి ఇతని వ్యవహార శైలిపైనే ప్రధానంగా ఫిర్యాదు చేశారు. కేవలం ఎమ్మెల్యే సోదరుడు అయినంత మాత్రాన ఆయన పెత్తనం ఏంటంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే గురించి కూడా తక్కువ చేసి మాట్లాడారు దుష్యంత్ రెడ్డి. అది ఆయన సొంత అన్న కాబట్టి ఆయన ఏమన్నా మాట్లాడుకోవచ్చు, అది వాళ్ళ ఇంటి విషయం. కానీ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే, అటువంటి ఎమ్మెల్యే మీద కూడా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారంటూ దారా భాస్కర్ చెప్తూ ఉన్నారు. మరి దారా భాస్కర్ ఇదంతా కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. వాస్తవానికి దారా భాస్కర్ ఇందా చెప్తూ ఆయన మాట్లాడుతూ ఆ ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదు, కనీసం పిఏకు ఫోన్ చేసినా పిఏ కూడా స్పందించడం లేదంటూ ఆయన చెప్తున్నారు. అందుకనే టీపీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశాను, టీపీసీసీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలంటూ దారా భాస్కర్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రత్న.